డైరెక్టర్ అనుదీప్ సినిమాని ఎందుకంటారో తెలుసా? అది అనుదీప్ సినిమా కాబట్టి. యాక్చువల్లీ జోక్ వెళ్ళలేదనుకుంటా, బట్ యా. సో ఇప్పుడే డైరెక్టర్ అనుదీప్ అండ్ విశ్వక్ సేన్ కాంబినేషన్లో వచ్చిన ఫంకీ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ వాజ్ గుడ్, మంచి ఎంటర్టైనింగ్గా ఉంది, క్లీన్ కామెడీ ఉంది. అండ్ ఎట్లా మనం ఇంతకుముందు అనుదీప్ సినిమాలు చూస్తే జాతిరత్నాలు కానీ, ప్రిన్స్ కానీ, ఒక మంచి ఎంటర్టైనర్, క్లీన్ కామెడీ ఉంటుంది. చిన్న పిల్లల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎవరైనా కూడా ఆయన సినిమాలు చూసి హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా థియేటర్కి వెళ్ళి ఒక 2 గంటలు హ్యాపీగా కడుపుబ్బా నవ్వుకొని రావచ్చు. ఆయన సినిమాలు అలా ఉంటాయి. వచ్చిన ఈ 3 సినిమాలైనా కూడా 3 సినిమాలు కూడా మంచి ఎంటర్టైనింగ్, మంచిగా నవ్వుకోవచ్చు, అట్లా ఉంటాయి అన్నమాట. అండ్ బిఫోర్ దట్ మనము హీరో విశ్వక్ సేన్ గురించి మాట్లాడుకోవాలి. ఈయన సినిమా ఇంతకుముందు ఏదైతే లైలా రిలీజ్ అయిందో, లైలా విపరీతంగా డిజాస్టర్ అయ్యింది. అండ్ లైలా మూవీ రిలీజ్ అయ్యాక ఆయన స్వయంగా ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం నుంచి నేను ఏ సినిమా చేసినా కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి, ఆడియన్స్ ఎటువంటి సినిమాలను లైక్ చేస్తారు, ఆడియన్స్కి నేను ఎలా చేస్తే నచ్చుతుంది అనేది ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఆడియన్స్కి మంచి సినిమా అందించడానికి ట్రై చేస్తానని చెప్పి ఆయన మనకు ఒక ప్రామిస్ చేశారు. టీజర్ చూశాక ఆయన ప్రామిస్ నిలబెట్టుకుంటారేమో అన్న హోప్ అయితే క్రియేట్ అయింది. సో అలా ఉందన్నమాట టీజరు. సో టీజర్ వచ్చేసి కంప్లీట్గా 1 minute 48 seconds ఉంది. స్టార్టింగే ఒక మంచి డైలాగ్తో స్టార్ట్ చేశారు. మనము పెద్దలు చెప్పిన మాట వినకపోవడం వల్లే ఇలా అయ్యింది అని అంటే, ఏం చెప్పారండి మీ పెద్దవాళ్ళు అని అంటే, చెప్పాను కదమ్మా వినలేదని. సో అట్లా చిన్నవే అయినా కూడా అది చూడగానే ఒక స్మైల్ వస్తుంది అనమాట. త్రూఅవుట్ నేను ఇప్పుడు చూసిన టీజర్ అయిపోయేంత వరకు కూడా నాకు స్మైల్ క్యారీ అయింది. టీజర్ చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరి ఫేస్ మీద ఒక చిన్న స్మైల్ అయితే వస్తుంది, అది అర్థమైంది. యా, ఆయన ఇంతకుముందు సినిమాలు మనము విశ్వక్ సేన్ చూస్ చేసుకునే స్టోరీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా అది ఆడియన్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రిసీవ్ అవుతుంది. ఆయన 2024లో గామి కావచ్చు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కావచ్చు, అండ్ దాని తర్వాత మెకానిక్ రాకీ కావచ్చు, ఇవన్నీ కూడా ఓకే, యావరేజ్గా నిలిచినా కూడా పర్వాలేదు అనిపించాయి సినిమాలు. బట్ లైలా అయితే మంచి హైప్ క్రియేట్ చేశారు. ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు చేయని ఒక రోల్, చాలా కష్టపడ్డారు ఆయన ఆ సినిమా కోసం. బట్ ఆడియన్స్ నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడము, మూవీ డిజాస్టర్ అవ్వడము, అది ఆయనకు కొంచెం కలిసి రాలేదు. బట్ ఇప్పుడు ఏదైతే ఆయన ఈ సినిమా చేస్తున్నారో ఫంకీ, దీంతో ఆయన మళ్ళీ ఫామ్లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఈ సినిమా వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది మిగతా డీటెయిల్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. బట్ మేబీ నాకు తెలిసి 2026 స్టార్టింగ్లో ఫెస్టివల్ టైంలో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారేమో అని అనుకుంటున్నాను నేను. అండ్ టీజర్ చూసుకుంటే కనుక అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది, నాకు తెలిసి అనుదీప్ గారి బయోపిక్ ఏమైనా తీస్తున్నారేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన కూడా ఒక డైరెక్టరే. అండ్ విశ్వక్ సేన్ ఈ టీజర్లో మనం చూసుకుంటే ఆయన ఒక సినిమా పిచ్చున్న డైరెక్టర్. ఆయన సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తారు, అండ్ ఏమంటారు, మధ్యలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, సుబ్బయ్య గారి హోటల్ నుంచి సాంబార్ తీసుకురా, కాకతీయ మెస్ నుంచి ఫుడ్ తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒక డైరెక్టర్ ఎక్కడ బడ్జెట్ పెంచాలి, ఎక్కడ బడ్జెట్ తగ్గించాలి అని ఎలా ఆలోచిస్తారు, అట్లాంటి డైలాగ్స్ ఉన్నాయి. కాబట్టి మేబీ అనుదీప్ గారి బయోపిక్ లేకపోతే అనుదీప్ గారి క్యారెక్టర్ని తీసుకొని ఏమైనా చేస్తున్నారేమో అని అనిపించింది నాకు. అండ్ విశ్వక్ సేన్ అయితే ఈ సినిమాలో ఎక్కువ కష్టపడ్డట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఎస్పెషలీ ఆయన చెప్పే పంచ్ డైలాగులు బాగా పేలుతున్నాయి. అండ్ ఆడియన్స్ కూడా ఇవి బాగా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఫలక్నామా దాస్ సినిమా కానీ, లేకపోతే ఈ నగరానికి ఏమైంది, అందులో మనం చూసాము ఆయన కామెడీ, ఫన్, ఇదంతా కూడా మనం ఆయన నార్మల్గా ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దీంట్లో కూడా ఓకే, స్మూత్గా వెళ్ళిపోతున్నారు అని అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఆయన పంచ్ డైలాగులు బాగా చెప్తున్నారు. సో అసలు టీజర్ మొత్తం ఫుల్ ఫన్ మోడ్లో ఉంది. అండ్ ఈ టీజర్ మీరు చూసుంటే కనుక మీకేం అనిపించింది అనేది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సినిమా మీద అనేది కూడా కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.